తరిగిపోతున్న భూ జల వనరుల నేపథ్యంలో వ్యవసాయోత్పత్తి పెంచుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలని రైతులను కోరిన ప్రధాని వ్యవసాయంలో అంగుళం భూమి కూడా వృధా కాకూడదని సూచించారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSR ప్లాటినం జూబ్లీ వేడుకల్ని ఢిల్లీలో ప్రారంభించిన ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రైతులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశం ముందుకెళ్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇది వ్యవసాయం సహా ప్రతి రంగానికి వర్తిస్తుందని తెలిపిన ఆయన ఇంకా పరిశోధనలు జరగాలని, కొత్త వంగడాలు రావాలని పిలుపునిచ్చారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ప్లాటినం జూబ్లీ వేడుకలను ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభించిన ప్రధాని మోదీ దేశంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నా వాటి ఫలితాలు క్షేత్రస్థాయికి చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడితో వైజ్ఞానిక శాస్త్రాన్ని అనుసంధానం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. అందుకు 75 ఏళ్లుగా CSIR చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. to bring in the right stakeholders so that the technologies reach the intended beneficiaries. इतिहास गवाह है कि आधुनिक युग में कोई भी देश तब तक विकसित नहीं हुआ जब तक उसे विज्ञान और तकनीक का साथ नहीं मिला. इस वक्त देश 7% से अधिक विकास दर से आगे बढ़ रहा है और उसे वैज्ञानिक और औद्योगिक अनुसंधान परिषद जैसे संगठनों के सहयोग की आवश्यकता है. इसलिए आपकी रणनीति का ये हिस्सा होना चाहिए कि वर्तमान चुनौतियों से निपटने के साथ ही देश के भविष्य के लिए भी हम एक रोड मैप तैयार करें. అంతకుముందు సాగులో సాధక బాధకాల్ని తెలుసుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నం చేశారు. అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాల్ని ఆవిష్కరించిన ప్రధాని అనంతరం తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల రైతులతోనూ ప్రధాని ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. హైదరాబాద్లోని తార్నాకలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ IICT నుంచి మోదీతో సంభాషించారు. కొత్త వంగడాలు అందిస్తే అధిక దిగుబడులు సాధిస్తామని పాడేరుకు చెందిన రైతు ప్రధానికి తెలియజేయగా పత్తి, జొన్న, మొక్కజొన్న వంటి పంటల సాగుతో నష్టపోయినట్లు కర్నూలు రైతు గజేందర్ రెడ్డి తెలిపారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు కొంతకాలంగా అశ్వగంధ ఔషధ పంట సాగు చేసి మధ్యప్రదేశ్లో మార్కెట్ చేస్తూ లాభాలు గడిస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, ప్రోత్సాహకాలు అందిస్తే లాభాల పంట పండిస్తామని అన్నదాతలు ప్రధానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 250 మందికి పైగా రైతులతో పాటు IICT, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, హర్షవర్ధన్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. गजेंद्र गारू सर नमस्ते. नमस्ते. बताइए अश्वगंधा में क्या कर रहे हैं गजेंद्र? మాది ఎమ్మినూరు మండలము, పనుకులదిన్నె విలేజ్. మేము ఇంతకుముందు తరచుగా మాకు వర్షపాతం చాలా తక్కువ. మేము సాధారణమైన పంటలు వేస్తూ ఉండేవాళ్ళము. జొన్నలు, సజ్జలు, కందులు, శనగలు, వేరుశనగ ఇలాంటివి. ప్రతి సంవత్సరం మాకు నష్టాలు వస్తూ ఉండేవి తరచుగా. దీనికి తాటుగా మేము కొంతమంది మా మిత్రులతో కలిసి CMAP హైదరాబాద్ వాళ్ళ దగ్గరకు వచ్చి కలిశాము. వాళ్ళు మాకు అశ్వగంధ పోషిత అనే రకాన్ని మీరు వేసుకుంటే మీకు తక్కువ వర్షపాతంలో ఈ పంట పండుతుంది, బాగా వర్షానికి తట్టుకుంటుంది అని చెప్పారు. గత 6 సంవత్సరాల నుంచి ఈ పంట మేము సాగు చేస్తున్నాం సార్. మాకు మధ్యప్రదేశ్లో నీమచ్ అనే ఊర్లో మార్కెట్ కూడా చూపించారు. మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నాం సార్. ఈ పంట వేసినప్పుడు అంటే మాకు మిగతా పంటల కంటే ఈ పంటలో కొంచెం బాగా ఉంది సార్.